గైస్ అమ్మవారికి కావాల్సిన ఉద్యాపనకి కావాల్సిన సామానయితే కొనడానికి ఎళ్తున్నాననమాట. ఇప్పుడు ఆల్రెడీ కొన్నయితే కొనేసాను. నిన్న సారీ అండ్ కొబ్బరికాయలే కొన్నాననమాట. ఇవాళ మన ఇంటికి ముత్తైదువులైతే వస్తారు. సో, అరౌండ్ ఒక 15 మెంబర్స్ వరకు పిలిచాను. అంటే మా కాలనీలో ఉన్నవాళ్ళు అండ్ ఒక 2, 3 మెంబర్స్ ఫ్రెండ్స్‌ని పిలిచాననమాట. సో, వీళ్ళందరూ అయితే వస్తారు. సో, వీళ్ళకి ఏమి ప్రిపరేషన్ స్వీట్స్, 9 రకాల కూరగాయలు, ఒక 3 రకాల స్వీట్స్, పువ్వులు ఇయన్నీ కొనడానికైతే నేను మా బావ వెళ్తున్నాము. సో, వెళ్లి జాకెట్ ముక్కలు ఇవన్నీ తీసుకోవాలి. కొన్నైతే ఉన్నాయి. కొ ఇంకొంచెం నీడ్ అయినవి అయితే తీసుకుంటాను ఇప్పుడెళ్లి. సో, నేనైతే కంటిన్యూ చేస్తాను. చూసేయండి ఈ వీడియోని. సో, నేను మా బావ అయితే పూర్ణ మార్కెట్ వెళ్ళామనమాట. సో, అమ్మవారికి ఉద్యాపనకు కావాల్సిన సామాన్లన్నీ తీసుకురావడానికి బాబోయ్! పూర్ణ మార్కెట్ చాలా చాలా రష్‌గా ఉందండి. అందుకని చెప్పేసి నేను మార్కెట్‌లో వీడియో తీయలేకపోయాను. ఇంకా తాంబూలాలకి మనము ఏదో గిఫ్ట్ ఇవ్వాలి కదా! సో, దానికోసం అని చెప్పేసి రాథోడ్ సన్స్‌కి వెళ్ళాను. బట్ అన్నీ బావున్నాయి. బట్ కానీ కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనిపిచ్చాయి. ఈ క్యారేజ్ చిన్న పిల్లల క్యారేజ్ బాక్సెస్ కాలేజ్‌కెళ్ళే పిల్లలకి అన్నిట్లికి కూడా బావుంటుందనిపించింది. బట్ ఫన్నీగా అనిపిచ్చాయి. లాస్ట్ టైమ్ ఇవి వైట్ బ్యాగ్స్ ఉన్నాయి కదా! ఇవైతే నేను తీసుకున్నాను. వైభవ లక్ష్మి వ్రతం చేసేటప్పుడు అరౌండ్ ఒక 30 పీసెస్ తీసుకున్నాను. బట్ అప్పుడు సూపర్ హిట్ అయ్యి ఆంటీ వాళ్ళందరికీ కూడా వచ్చినోళ్ళకి చాలా నచ్చాయి. బట్ ఈ కొండపల్లి బొమ్మలు ఈ టైప్ అన్నీ చూసాను గానీ, నాకు ఎందుకో రెగ్యులర్‌గా అనిపిచ్చాయన్నమాట. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఇచ్చాను కదా! సో, వరలక్ష్మి వ్రతానికి నెక్స్ట్ రాబోయే వరలక్ష్మి వ్రతానికి కూడా సమ్ వెరైటీ గిఫ్ట్ తీసుకుందామని. అండ్ అదయిపోయిన తర్వాత జాకెట్ ముక్కలు కావాలని జెప్పేసి మా ఇంటికి చాలా దగ్గర మా ఇంటి వంటగదిలోంచి కనిపిస్తదనమాట. చెన్నై షాపింగ్ మాల్‌కెళ్ళాను. బ్లౌజ్ పీసెస్ తీసుకొనొచ్చేసాను. అండ్ తర్వాత అండ్ ఇంకా గిఫ్ట్స్ ఏమి చూద్దామని చెప్పేసి డాబా గార్డెన్స్ చెన్నై షాపింగ్ మాల్స్ అందులో ఒక హోల్‌సేల్ షాప్ ఉంది. సో, అక్కడికి వెళ్ళాను. గిఫ్ట్ ఐటెమ్స్‌కి చాలా బావున్నాయన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ అప్ టు 30% ఆఫర్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. మన బల్క్‌లో తీసుకుంటే చాలా చాలా బావున్నాయని ఒక 15 పీసెస్ కావాలి నాకు. సో, 15 పీసెస్ అయితే తీసుకున్నాను. ఆంటీ చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యానన్నమాట. ఏం తీసుకోవాలి బడ్జెట్ రేంజ్‌లో ఇదని. సో, బట్ నేను అడిగానన్నమాట. నాకొక 100-150 లోపు గిఫ్ట్ కావాలి ఆంటీ అనంటే, మంచిగా సజెస్ట్ చేశారు. ఇయన్నీ తీసుకొనైతే వచ్చేసానన్నమాట. చూసారా ఎలా ఉన్నానో నా వాటం అది. కంప్లీట్‌గా ఫుల్‌గా నేనే తెచ్చుకోవడము, చెప్పులోటేసుకోకపోవడము, అంతా నడుచుకుంటూ రావటం వామ్మో! మామూలు టాస్క్ కాదు. బట్ అమ్మ శక్తినైతే నాకిచ్చిందనమాట. పూర్ణ మార్కెటెళ్లి 9 రకాల పువ్వులు, 9 రకాల కూరగాయలు, బాస్కెట్స్ అయితే ఇవి తీసుకున్నాను. అరటిపళ్ళు, జాకెట్ ముక్కలు, తాంబూలాలు, పువ్వులు ఇయన్నీ నేను షాపింగ్ చేసుకొనొచ్చా. పాపం మా బావ తీసుకెళ్ళాడు కానీ ఏసీ పోయిందని చెప్పాను కదండీ! దానివల్ల వర్కర్స్, టెక్నీషియన్స్ వచ్చారని నన్ను డ్రాప్ చేసి వచ్చారనమాట. మళ్ళీ నన్ను పిక్ చేసుకోవడానికొచ్చాడు. ఇవన్నీ తీసుకున్నాను. శారీ అయితే ఇది తీసుకున్నాను. అరౌండ్ 5000 అలా పడింది. చాలా బావుంది విత్ బ్లౌజు. సో, ఇదంతా సారీ అయితే నేను ముందు రోజు తీసుకున్నాననమాట. సో, ఇదన్నీ చేయటము బాబోయ్! ఎంత పెద్ద టాస్క్ అయిపోయిందో. బట్ ఈ ఉదయం నుంచి ఏందో తెలీదు ఉద్యాపన షాపింగ్ డే రోజు మాత్రం మార్నింగ్ టీ తాగానండి. సో, ఈవినింగ్ వరకు అసలు ఏమి తినలేదు. నాకు ఆకలేయలేదు. అంత ఎనర్జిటిక్‌గా తిరిగాను. అంతే అసలు అమ్మ దయ నా పైన ఉన్నదని అనిపిచ్చింది. ఇల్లంతా కూడా చాలా మంచి సెంట్ స్మెల్ అయితే వచ్చేది చాలా బాగా. అమ్మవారు ఉన్నారు మన ఇంట్లో ఉన్నారు. మన ఇంటికొచ్చారనే నిదర్శనం అదొకటండి. మనము ఇలా పీఠం పెట్టుకొని మనము పూజ చేసేటప్పుడు కుంకుమ అనేది చాలా మంచి స్మెల్లొస్తది. కుంకుమలోంచి గానీ, లేకపోతే మనమేసే సాంబ్రాణిలోంచి గానీ చాలా బావుంటది. అండ్ చాలా కళగా కనిపిస్తది. మనం ఎటువైపు నుంచి చూసినా అమ్మ మన వైపే చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో, చాలా అనిపిచ్చింది. నాకు అప్పుడే అనిపిచ్చిందనమాట. అమ్మ వచ్చారు మా ఇంటికి నాతో ఉన్నారు అని చెప్పేసి. లాస్ట్ టైమ్ దుర్గా పూజకు కూడా అంతే సేమ్ అంత బాగా అయింది. అమ్మవారు 9 మంది కదా! 10 అవతారాలు నా నా ఇంటికొచ్చి నా ఇంట్లోనే ఉన్నారనిపిచ్చింది. అంత బాగా అయితే జరిగిందనమాట. సో, ఈరోజు చూసారా అండి 9 రకాల కూరగాయలు, 5 రకాల స్వీట్స్, 5 రకాల ఫ్రూట్స్, 9 రకాల కూరగాయలు. సో, ఇదేది గైస్ అమ్మవారి ఉద్యాపనకి కావాల్సిన సామాన్లన్నీ కొనడం, చేయటం అన్నీ కూడా. అవే కాకుండా ఫ్రైడ్ మష్రూమ్స్ కానీ, ఇంకా కార్న్స్, కాయగూరలు ఇయన్నీ బాగా తీసుకున్నాననమాట. సో, పూజస్‌లాగైతే లాస్ట్ రోజు ఉద్యాపనలాగైతే పెడతాను. చూసేయండి. ఈరోజు ముత్తైదులందరూ వస్తారు. ఇది నా వ్లాగ్‌లో పెడతాను. ఇదంతా షాపింగ్ వ్లాగ్. ఏం కొన్నాను ఏంటి అన్నీ మీకు కూడా చూపిస్తాను చూసేయండి. సో, నేనైతే అప్పుడు రెడీ అయిపోయి పూజకైతే స్టార్ట్ అవుతాను. అది నెక్స్ట్ వ్లాగ్‌లో పెడతాను. చూడండి ఇదంతా అమ్మవారికి ఉద్యాపనకి కావాల్సిన షాపింగ్ వ్లాగే. ఇవన్నీ కూడా తిరగడం సరిపోయింది నాకు ఫుల్‌గా. కొనడం, వెళ్ళడం, రావడం అన్నీ తీసుకోవడం అన్నీ కూడా అమ్మవారికి ఏమేమి తీసుకున్నా అన్నీ కూడా చూపిచ్చాను కదా!
మీరు ఉద్యాపన బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియో పెడతాను, అందులో చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.